ఈ రోజు నాకుండే సమాచారం హనుమంతరావు గారి ఇంట్లో మీటింగ్ అయింది. ఆంధ్ర ఇది మొత్తము తీన్ మార్మాలన కోసం చేసిందని అక్కడక్కడ ప్రస్తావనే లేదన్నా, తీన్ మార్మాలన ముచ్చటే లేదన్నా. కంప్లీట్ 2 hours కూర్చుంటే వాళ్ళు మహాసభ కాపు మహాసభ కొందరు ఏదైతుందో దీని పేరేంటి మన ఈ సంఘీభావం చెప్పాలి ఈ ప్రభుత్వానికి అని డిఫరెంట్ ఒపీనియన్. దాంట్లో కుల సంఘాలు ఉన్నారు, టీడీపీ ఉన్నాడు, టీడీపీ గంగుల కమలాకర్ ఉన్నాడు, తర్వాత ఈయన ఉన్నాడు. నేను అనుకుంటున్నా ఒక శ్రీనివాస్ గారే, శ్రీనివాస్ వేములవాడ ఒకతే నేను అనుకుంటే ఇప్పుడున్న 119 ఎమ్మెల్యేస్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లో 65 కాపు. టిఆర్ఎస్ లో ఉన్నారు, టిఆర్ఎస్ లో గంగుల కమలాకర్ చాలా కాదన్న గంగుల కమలాకర్ మీటింగ్ ఉన్నాడన్నా. ఈ 65 కాంగ్రెస్ నువ్వు చెప్పనీయవు అన్నా భరత్ అన్న. 65 మందిలో ఈయన ఒక్కడే కాపు అన్నా నాకు తెలిసినంత వరకు. ఓన్లీ వన్ కాపు, ఓన్లీ వన్ ముదిరాజ్. ఇది మన శ్రీహరన్ ఎక్కడ దాని పేరు మహబూబ్ నగర్ లో. సో నేను సక్సెస్ కాదు అని చెప్పడం లేదు, ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఇష్యూ ఈజ్ వెరీ గుడ్ ఇష్యూ. ఇప్పుడు మూమెంటం వస్తుంది. 78 సంవత్సరాల్లో ఇక్కడ ఎప్పుడు బలహీన వర్గాలకు అవకాశం రాలేదు, అది ఉంది ప్రజల్లో ఉంది. కానీ రాంగ్ లీడర్ చేతిలో పోయినప్పుడు అది ఫెయిల్యూర్ అవుతుంది. ట్యాకిల్ చేయలేకపోయాడు ఎవరు, మన చిరంజీవి. పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు, ఒకసారి కాంటాక్ట్ చేసిండు, మళ్ళీ మొన్న కూటమిలో కలవడంలో సక్సెస్ అయ్యాడు. కనుక అతను ఒక్కడు ట్యాకిల్ చేయలేడు ఇష్యూను. రేపు తన స్వార్థం కోసం గతంలో ఎట్లయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీ ఓడిపోయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేసి మళ్ళీ ఇండిపెండెంట్ చేసి ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా తీసుకున్నాడో బీజేపీ ఎట్లా పోయిండో, ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. తన స్వార్థపరుడు అనేది తన దగ్గర పనిచేసిన వాళ్ళు, సహచరులు, బంధువులు, దాంట్లో పనిచేసిన బంధువులు కూడా ఎంత హార్డ్ క్రిటిక్ చేస్తుండ్రు. ఈ రోజు నేను హోమ్ లో ఉన్నాను, టోటల్ అవే నాకు కొన్ని ఫోన్లు పంపుతా ఉన్నారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన గురించి. సో దాన్ని ఆయన ఖండం చేయలేకపోతున్నాడు. ఆయనకు ఛానల్ ఉన్నది కదా. కానీ ఒకటి కాంగ్రెస్ ఒక్క నిమిషం, నిజాయితీ పరుడు అయితే ఇవన్నీ తప్పు అని చెప్పు, ఓపెన్ చెప్పు. నీ టీవీ ఉంది కదన్నా, నువ్వు దాన్ని ఖండం చేయడం లేదు కదా, చెప్పడం లేదు కదా. చెప్పడం లేదంటే అది నిజాలే కదా. భూమి నా మంచి మిత్రుడు, మార్చి 4th తర్వాత మంచి మిత్రుడు అండి, నా మంచి మిత్రుడు. కావాలంటే ఇప్పుడు లైన్ నెంబర్ ఇస్తే మీరు లైన్ లో మాట్లాడియండి. ఏం చెప్తుండ్రు సార్, నేను అయినా ఏదైతుందో ఆయన మంచి మిత్రుడు, బీసీ వాదం మంచిది, ఆయన బాగుపడాలని కోరుకుంటా. పార్టీ పెడతాడు, పార్టీ పెట్టి రేపు ఎవరైనా ఎలయన్స్ అయ్యి ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎట్లయితే తంగైపోయి మంత్రి అయ్యాడు అట్లా ఉప ముఖ్యమంత్రి కానీ రేపు ఎవరితో అన్నాయి బీఆర్ఎస్ తోటో లేకపోతే బీజేపీ తోటో, దాని పేరేంటి మన ఇంకేదైనా కూటమి వచ్చి ఆయనే కదా. మరి కావద్దని అనలేదు. నేను డెఫినెట్లీ ఆ వాదానికి నేను సపోర్టు. నాది చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ. అంతా బీసీఎస్సీ నాయకులతోటే పనిచేసిన, వాళ్ళకి సాయం చేసిన, ఏ ఒక్కరితో తీసుకోవాలి. ఈ రోజు హనుమంతరావు, కేశవరావు బతుకున్నారు. మనం రేపు కెమెరా పట్టుకొని పోదాం, ఇలా 1 to 1 తీసుకుందాం. ఆయనది మాది క్వశ్చన్స్. నేనేం చేసిన వాళ్ళ దగ్గర సాయం తీసుకున్నా. వెంకటస్వామి చనిపోయిండు, కేశవులు చనిపోయిండు. కేశవులు గారి కుటుంబం ఉన్నది, ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం ఉంది. సో నేను చిన్న బెనిఫిట్ తీసుకోవాలి వాళ్ళతోటి. సామాజిక స్పృహ సార్. సమాజంలో ఇది వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకునే వాణి నేను సార్, దానికి వ్యతిరేకం కాదు. కానీ రాంగ్ మనిషి చేతిలో పోయినప్పుడు ఆ వాదం నష్టపోతుంది అనేది నా ఉద్దేశం. అంతే. గౌరవ్ ప్రకాష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీకి